నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇసంపాలెం పంట కాలువలో చెత్తను తొలగించిన ఎమ్మెల్యే చదలవాడ. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా నరసరావుపేటలో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే చదలవాడ కూటమి నేతలు. నరసరావుపేట శ్రీనాథ సాహితీ పరిషత్ ఆంధ్ర చైతన్య గ్రూప్ ఆధ్వర్యంలో గిడుగు రామమూర్తి 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. నరసరావుపేటలో విద్యాశాఖ వారి కార్యాలయంలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరసరావుపేట పాలపాడు రోడ్డు సాయి గ్రీన్ ఫీల్డ్ అపార్ట్మెంట్లో 27 లక్షల రూపాయల నోట్లతో గణనాథునికి అలంకరణ, బారులు తీరిన భక్తులు. కాకతీయ నగర్లో శుక్రవారం మహిళలచే అమ్మవారికి కుంకుమ పూజను ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక ముట్టిపడేలా బరంపేట శిశుమందిర్ రోడ్లో మహిళల కోలాటంతో కోలాహలంగా గణనాథుని వేడుకలు. పల్నాడు జిల్లాలో వికలాంగుల పెన్షన్ కి సంబంధించి రీఅసెస్మెంట్ చేసి 2727 మందికి నోటీసులు ఇవ్వడం జరిగింది. వీరిలో 1807 మంది మాత్రమే మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓల వద్ద అప్పీలు చేసుకుని ఉన్నారు. పెండింగ్ ఉన్న వికలాంగులు అర్హతను బట్టి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓల వద్ద అప్పీలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ రిలీజ్ చేసిన పల్నాడు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ ప్రతి సంవత్సరం ఆగస్టు 29న ఘనంగా జరుపుకునే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శుక్రవారం పట్నంలోని స్టేషన్ రోడ్లో గల గాంధీ పార్క్ వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం మన సాంస్కృతిక వారసత్వానికి ఒక మైలురాయి అని చెప్పారు. 160వ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నరసరావుపేట పట్టణంలో మరియు తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయం సాధించినందుకు మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ విధంగా తెలుగు భాష అభిమానులందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగు భాషా దినోత్సవం అనేది గిడుగు శ్రీరామూర్తి గారి ఆధ్వర్యంలో వారు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలుగు జాతి ప్రజలందరూ కూడా యావత్ ప్రపంచంలో అందరూ కూడా తెలుగు భాషను వదిలిపెట్టకుండా అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్న వాళ్ళ పిల్లలందరికీ కూడా తెలుగు భాష నేర్పాలి. అదేవిధంగా అన్ని పండుగలు కూడా చక్కగా నిర్వహిస్తూ వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతిని మన వ్యాప్తి చెందుతుందంటే ఆనాటి శ్రీకృష్ణ దేవరాయలు గారు దేశ భాషలను తెలుగు లెస్స అని చెప్పడం జరిగింది. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి వారి యొక్క గొప్పతనం కోసం ఆ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు జాతి మొత్తానికి గర్వకారణంగా తెలుగు భాషను వ్యాప్తి చెందడానికి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని నరసరావుపేట పట్టణంలో తెలుగు తల్లి విగ్రహం దగ్గర అందరూ కూడా ఎంతో ఘనంగా చేసుకున్నాం. కాబట్టి మనం అందరం కూడా తెలుగు భాషను మర్చిపోకుండా మన తెలుగు జాతి ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో ఘనంగా సంతోషంగా జరుపుకునే పండగ తెలుగు భాషా దినోత్సవం. అంతేకాకుండా తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారి 160వ జయంతి కూడా. ఎందుకంటే గ్రాంధికంగా పాఠ్యాంశాల్లో ఉన్న తెలుగు భాషని విద్యార్థులకు కష్టతరం అవుతుందని గ్రహించి ఆయన వాడుక భాషని పాఠ్యాంశంలో చేర్చాలని ఉద్యమం చేసిన నేత ఆయన స్మృతిగా ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా ఉద్యమ దినోత్సవంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇసపాలెం నుంచి జొన్నలగడ్డ వైపు వెళ్లే మేజర్ కాల్వలో చెత్త పేరుకుపోవడంతో నీటి ప్రవాహం ఆగిపోయిన సంఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. విషయం తెలుసుకున్న నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు వెంటనే స్పందించారు. ఆయన మున్సిపల్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని కాల్వలోని చెత్తను తొలగించి నీటి ప్రవాహం సజావుగా సాగేలాగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొని సహకరించారు. ఎమ్మెల్యే సత్వర చర్యలతో కాల్వ సమస్య పరిష్కారం కావడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని తెలిపారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. అడ్డపడింది. కుదరదండి.
పట్టుకొని గోడ పట్టుకో ఆ నెట్ లోపల చాలు. వ్యవహారిక భాష పితామహుడు సంఘ సంస్కరణ అభిలాషి శాసనకర్త గిడుగు రామమూర్తి పంతులు గారి 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని శ్రీనాథ సాహితీ పరిషత్ మరియు ఆంధ్ర చైతన్య గ్రూప్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వైశ్య బాలమిత్ర గ్రంథాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ప్రతినిధులు అందరూ గిడుగు రామమూర్తి పంతులు చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమ నిర్వాహకులు పరిషత్ కార్యదర్శి స్వర్ణ చినరామిరెడ్డి మాట్లాడుతూ గిడుగు వ్యవహారిక భాష పిడుగు అని 1885 నుంచి 50 సంవత్సరాల పాటు మాతృభాష సంస్కరణ ఉద్యమాన్ని నడిపారని, వారు జన్మించింది ఒరిస్సాలోని పర్లాకిమిడి అయినప్పటికీ వారికి తెలుగు భాష అంటేనే ప్రాణం. శ్రీముఖలింగం దేవాలయంలోని గంగవంశ రాజుల శాసనాలని పరిష్కరించి భాషను సరళంగా అధ్యయనం చేసే మార్గాన్ని కనిపెట్టారని, ఆయన సహాధ్యాయి గురజాడ అప్పారావు, పిటి శ్రీనివాస అయ్యంగార్, ఎట్స్ దొరగారి సహకారంతో భాషా ఉద్యమాన్ని నడిపి సఫలీకృతమయ్యారని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంఘ సేవకులు మేళ్ల చెరువు వీరాంజనేయులు మాట్లాడారు. ఈ పుణ్య దినోత్సవ కార్యక్రమాన్ని శ్రీ వైశ్య బాలమిత్ర గ్రంథాలయంలో నిర్వహించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. గిడుగు రామమూర్తి అంతటి మహనీయుని జీవిత చరిత్రను ప్రతి విద్యార్థి అధ్యయనం చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. అన్ని భాషల్లో కల్లా తెలుగు లెస్స అని చెప్పి మనకి గురజాడ అప్పారావు గారు కానీ మరి అనేక మంది కవులు చెప్తూ ఉంటారు. ఈ నన్నయ్య తిక్కన ఎర్ర ప్రగడ తెలుగులో మార్చిన తర్వాతే గ్రంథాలు భారతం కానీ భాగవతం కానీ చాలా వినికిడి వచ్చినాయి. మరి అటువంటి తెలుగు భాషకి మరి ఈ రోజున పవిత్రమైన దినం కావటం వల్ల మన స్వర్ణ రామిరెడ్డి గారు తదితర పెద్దలందరూ కూడా ఇక్కడికి ఇచ్చేయటం చాలా అదృష్టం. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ గురజాడ అప్పారావు గారు. తెలుగు భాషా దినోత్సవం మహానుభావులు గిడుగు రామమూర్తి పంతులు గారి యొక్క జయంతి సందర్భంగా నసరావుపేటలోని శ్రీ ఆర్యవైశ్య బాలమిత్ర గ్రంథాలయంలో శ్రీనాథ సాహితీ పరిషత్తు, ఆంధ్ర చైతన్య గ్రూపు, లైబ్రరీ యొక్క డెవలప్మెంట్ గ్రూపు అందరం కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. మన తెలుగు వారికి ఎంతో గొప్ప సేవ చేసినటువంటి మహానుభావులు గిడుగు రామమూర్తి పంతులు గారు. వారి చేసినటువంటి సేవలని, వారు తెలుగు భాషకి చేసినటువంటి సేవ, అదేవిధంగా వ్యవహార భాషా ఉద్యమం, శాసనాల యొక్క పరిష్కారము, సౌర భాషకి లిపిని తయారు చేయటం, నిఘంటువులు తయారు చేయటం, ఎన్నో పరిష్కారాలు చేయటం, ఈరోజు వాడుక భాష ఈ రకంగా రావడానికి కారణం గిడుగు రామమూర్తి పంతులు గారు. నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శుక్రవారం స్టేషన్ రోడ్లోని గాంధీ పార్కు సమీపంలో డ్రైనేజీ కాల్వను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి నర్సరావుపేట మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా పట్టణంలో సమస్యల్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. విద్యాశాఖ కార్యాలయంలో జాతీయ క్రీడా దినోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఉత్తమ అవార్డులు సాధించిన వ్యాయామ ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే దుస్సాల్వతో సత్కరించి అవార్డుల్ని ప్రదానం చేశారు. చదువుతో పాటు ఆటలు కూడా రాణిస్తూ జాతీయ స్థాయిలో మంచి బహుమతులు దక్కించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. जोहार मेजर ध्यानचंद, जोहार जोहार मेजर ध्यानचंद, जोहार. ओके వీరి యొక్క సహకారం మా పల్నాడు జిల్లా స్కూల్ సార్ ఒకసారి సార్ ఫిజికల్ ఒకసారి. క్రీడా దినోత్సవం ఆగస్టు 29 మరి మేజర్ ధ్యాన్చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి మొత్తం కూడా ఇవాళ తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ రెండు కూడా ఇవాళ కలిసి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే అమ్మాయి చెప్పింది చక్కగా, జాతీయ తెలుగు భాషా దినోత్సవం అదేవిధంగా జాతీయ క్రీడా దినోత్సవం రెండు కూడా ఇవాళ జరుపుకుంటున్నామంటే ఇది మన అదృష్టంగా భావించాలి. మరి ఇవాళ చూస్తే మరి క్రీడల్లో మనం అందరం కూడా ఎంతో ముందుంటున్నాము. దానికి డిఈఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా హెడ్ మాస్టర్ గారు, ప్రతి స్కూలు యాజమాన్యం, హెడ్ మాస్టర్లు, అదేవిధంగా మరి వ్యాయామ టీచర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందు డ్రిల్ మాస్టర్లు అందరూ కూడా ఉత్సాహంగా ఉండాలి, ఆరోగ్యంగా బాగుండాలి, పిల్లల్ని బాగా చదివించాలి. పిల్లలు బాగా ఆడుకోవాలంటే వారికి రోజు పాలు కోడిగుడ్డు ఇవ్వాలి. తప్పనిసరిగా మీరు ఉదయం పూట స్పోర్ట్స్ ట్రైనింగ్కి వెళ్తారంటే మీకు ఒక గ్లాస్ పాలు కోడిగుడ్డు ఇవ్వాలి. ఇది కూడా గవర్నమెంట్ తరఫున మీకు తప్పనిసరిగా ఏర్పాటు చేద్దాం. 1970s మేము 6వ క్లాస్ 7వ క్లాస్ చదువుతుంటే ఖోఖో ఆడేవాళ్ళం, కబడ్డీ ఆడేవాళ్ళం, రన్నింగ్ చేసేవాళ్ళం. గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా పాలు కోడిగుడ్లు పంపించేవాళ్ళు. ఎవరైతే క్రీడలో నైపుణ్యం ఉందో, ఎవరైతే స్పోర్ట్స్ ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గ్లాస్ పాలు ఒక కోడిగుడ్లు ఇచ్చేవాళ్ళు. తప్పనిసరిగా మీరు కూడా ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు చెప్పండి, మా తరపున మేము గ్లాస్ పాలు కోడిగుడ్డు ఏర్పాటు చేయిస్తాం. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నర్సరావుపేటలోని ఎస్బీఆర్ ఎంపీఎల్ స్కూల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక, అకాడమిక్ అభివృద్ధికి ఎలా దోహదపడతాయో వివరిస్తూ సామాజిక నైపుణ్యాలను కూడా మెరుగుపరుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు వివిధ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలు విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయన్న ఎమ్మెల్యే చదలవాడ. క్రీడలతో మన స్కూల్లో ఉన్నటువంటి అనుబంధం కూడా ఒక్కొక్కరిగా వెళ్ళమ్మా. మేజర్ ధ్యాన్చంద్ గారి ఆధ్వర్యంలో వారి 161వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా పాల్గొన్నారు. మీరందరూ బాగా చదవాలి, బాగా తినాలి, బాగా నిద్రపోవాలి, బాగా ఆటలాడాలి. కానీ మంచి మార్కులు కూడా రావాలి, అన్నీ ఉండాలి. ఓకేనా? నర్సరావుపేట మండలంలోని జొన్నలగడ్డలో బొట్రాయ్ సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన వినాయక చవితి మండపాలని తిలకించిన ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు స్వామివారిని దర్శించుకుని పూజలు చేయడం వలన పాడి పంటలు బాగుండి ప్రకృతి బాగుంటుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని రక్షిస్తుందని అన్నారు. శ్రీ లక్ష్మీ గణపతయే నమః, విద్యా గణపతయే నమః, నాట్య గణపతయే నమః, ప్రమదగణపతయే నమః, సిద్ధి గణపతయే నమః. ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. సమ్రాజ్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్ పుష్పవాన్ ప్రజావాన్ పశమాన్. వినాయక చవితి చేసుకున్నా కానీ, దసరా చేసిన, సంక్రాంతి, ఉగాది ఇవన్నీ కూడా ప్రకృతి పండగలు. ప్రకృతిని ఆరాధిస్తే ప్రకృతే మనకి దేవుడు. మరి వినాయక చవితి రోజు పూలు, పళ్ళు, కాయలన్నీ తీసుకొచ్చి దేవుడికి పూజ చేస్తూ ఉంటాము. అంటే ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటే వినాయకుడు ఆరాధించినట్టే. మనం మట్టిని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి వ్యవసాయం కానీ, పాడి పంట ఇవన్నీ కూడా ప్రకృతితో మమైకమే ఉంటాము. ఎప్పుడు కూడా ప్రకృతిని నమ్ముకోవాలి, పాడి పంటను నమ్ముకోవాలి. ఇవాళ సైన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అన్నీ మనం వదిలేయటం జరిగింది. మానవుడు సాధించలేనిది ఏది లేదు అనుకుంటాం, కానీ ప్రకృతి కంటే గొప్పది మనకేది లేదు. దాన్ని పూజ చేసి మన బయటకు కానీ ఇటువంటి కార్యక్రమాల్లో ప్రతి పండుగ ప్రకృతి దగ్గరగా ఉంటుంది.
ఇవాళ వినాయకుడిని చేసిన దసరా కానీ సంక్రాంతి ఉగాది రెండు కూడా దీపావళి పండుగ అన్ని కూడా ప్రస్తుతం లెక్కబాలి రేపు మన పట్టిన ఉద్యోగం అప్పుడే తెలుసుకొద్దాం. అందువల్ల ప్రకృతి అనేది అది దగ్గరలో ఉన్నారు, ప్రకృతి మనం రైతులు ఉన్నారు. సైన్స్ టెక్నాలజీ ఎంత పోయినా కానీ ఈ పార్టీ నమ్మకం వ్యవసాయం నమ్మకం వాళ్ళు చూసిన ప్రపంచంలో దానికి 30 ఏళ్ళు సాగుని మనం కూడా మన న్యూస్లోనే వచ్చి కాదు ఉంది. కానీ ఆ చూస్తే మనకి ఆపరేట్ తెలిపి చాలా ఉపాధి కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఇది చేయకుండా గట్టి నమ్ముకోండి ఇక్కడ బాగుంటుంది. కార్యక్రమాలు ఎక్కడ ఇక్కడికి పోవడానికి ప్రకృతి పండుగ ప్రకృతి లభించే పాలు పట్టుకోగా ముందు కూడా వాటి సామాయి పూజ చేస్తాం. కాబట్టి మనం అందరూ కూడా ఎట్లా జరగకుండా సామాయి పూజ చేసి అందరూ కూడా సుఖంగా ఉన్నామని తెలియదు. నర్సరావుపేటలోని కోటప్పకొండ రోడ్లో గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడిని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గురువారం రాత్రి మండపంలో మహిళలచే కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నర్సరావుపేటలోని పాలపాడు రోడ్లో సాయి గ్రీన్ ఫీల్డ్ అపార్ట్మెంట్స్ నందు వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం రాత్రి స్వామివారిని 27 లక్షల రూపాయల నోట్లతో అద్భుతంగా అలంకరించారు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గణేశోత్సవ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుకు ఘన స్వాగతం పలికి దుస్సాల్వాతో సత్కరించారు. ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్థానిక శిశుమందిర్ రోడ్లో 12వ వార్షికోత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ పద్ధతిలో మహిళలు దుస్తులు ధరించి కోలాహలంగా చేసిన కోలాటం భక్తుల్ని అలరింపచేశాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించడంతో గణనాథుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. నర్సరావుపేట కాకతీయ నగర్లో గణనాథుడి 21వ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకతీయ నగర్ వాసులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శుక్రవారం మహిళలచే అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేసి గణనాథుని ఆశీస్సులతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి ఇయర్ మేము 21 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము. ఇది 21వ సంవత్సరం అనమాట. కానీ చాలా సంవత్సరానికి
ఇంకా మేము ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ కానీ ఏదన్నా కానీ కార్యక్రమాలు కానీ కొత్త కొత్త ఎన్ని చేస్తూ ఉన్నాము. కానీ మేమందరం బాగా కలిసికట్టుగా అందరము సామూహికంగా చేసుకుంటాము. అందరూ సహకరిస్తారు దీనికి. మాది కాకతీయ నగర్ అండి, నరసరావుపేటలో కాకతీయ నగర్ అనే ఊరు. ఇక్కడ అందరం అప్పుడు కొన్ని ఇళ్ళే ఉండేవి, ఇప్పుడు బాగా డెవలప్ అయింది మాది. బాగా అందరం కలిసి గణేష్ ఉత్సవాలని బాగా చేసుకుంటాము. 5వ రోజు నిమజ్జనం చేస్తాము. అందరం కోలాటంతో కాకతీయ వాసులు అందరం కోలాటం నేర్చుకున్నాము. కోలాటంతో గణేష్ నిమజ్జనానికి తీసుకెళ్తాము. గత 21 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ గణేష్ ఉత్సవాలు జరుపుకుంటాము. కాకతీయ నగర్ గ్రామ వాస్తవ్యులు మొత్తం కలిసి ఐక్యతతోటి మేమందరము గణేష్ ఉత్సవాలు జరుపుకుంటాము. అందులో భాగంగా శుక్రవారం నాడు అష్టలక్ష్మి అమ్మవార్లను పెట్టుకొని లలితా సహస్రనామము, లక్ష్మీ అష్టోత్తరము మొదలైన పూజలు చేసుకుంటాము. కుంకుమ పూజలు చేసుకుంటాము. మా గ్రామస్తులు మొత్తము సహకరిస్తారు. అందరికీ ఆడవాళ్ళు మొత్తం కలిసి మేము చేసుకుంటాము. విశాఖపట్నంలో ఈ నెల 30వ తేదీన జరగబోయే సేనతో సేనాని కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసరావుపేట ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ నాయకత్వంలో జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు శుక్రవారం నరసరావుపేట నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పార్టీకి వెనుదన్నుగా నిలబడి ముందుకు నడిపిస్తున్న జనసేన పార్టీ సయ్యద్ జిలానీ ఆధ్వర్యంలో 51 మంది క్రియాశీలక సభ్యులు వీర మహిళలు వైజాగ్కి బయలుదేరారు. అందరికీ నమస్కారం. రేపు 30వ తారీఖు జరగబోయే విశాఖపట్నంలో సేనాతో సేనాని కార్యక్రమానికి నరసరావుపేట నియోజకవర్గం నుండి శ్రీ సయ్యద్ జిలానీ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీకి క్రియాశీలకంగా పనిచేస్తూ క్రియాశీలక వాలంటీర్లు 51 మంది నరసరావుపేట నియోజకవర్గం నుండి విశాఖపట్నం బయలుదేరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా జరగాలని, జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి విశాఖపట్నం యొక్క సభ యొక్క సందేశం అందరికీ తెలియాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నరసరావుపేటలోని మార్కెట్ యార్డులో ఉన్న వ్యవసాయ శాఖ మండల అధికారి ఏఓకి కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు, పీడీఎం రాష్ట్ర నాయకులు నల్లపాటి రామారావు, వై వెంకటేశ్వరరావు, బీసీ నాయకులు బాడుగున్నల శ్రీనివాసరావులు మెమరాండం అందజేసి పంట పొలాలకు ఇన్సూరెన్స్ చేసుకోవడానికి సెప్టెంబర్ చివరి వరకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రవేశపెట్టిన పంటల ఇన్సూరెన్స్ పథకం మరి మాటల్లో ఉంది కానీ చేతల్లో కనబట్టలేదు. వరికి సంబంధించి 80 రూపాయలు ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ చేయమని చెప్పారు. మేము అక్కడ గ్రామ సచివాలయం దగ్గర పోతే అక్కడ ఉన్న అధికారులు మరి సర్టిఫికెట్లు అయితే ఇచ్చారు కానీ డబ్బులు అమౌంట్ తీసుకోవాలంటే మీ సేవ దగ్గర బొమ్మని చెబుతున్నారు. మేము 2 రోజులు బట్టి కాళ్ళరిగేలాగా అన్నీ మీ సేవా కేంద్రాలు తిరిగాము, ఎటువంటి పని కాలేదు. మరి ఈరోజు మేము ఏఓ గారికి, శాంతి గారికి ఒక మెమరాండం ఇచ్చాము, రైతు సంఘం అదేవిధంగా పీడిఎంగా. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో వరి పంట విస్తీర్ణం ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా సాగు అవుతుందని అంచనా. మరి వరి పంటకి బీమా సౌకర్యం అనేది ఈ నెలాఖరుతో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగుస్తూ ఉంది. మరి ఇప్పుడు నారుమళ్ళ దశలోనే వరి పంట సాగు ఉంది. మరిన్ని ప్రాంతాల్లోనైతే కౌలు రైతులకి ఇంకా కౌలు ఒప్పందాలు కూడా పూర్తి కాలేదు. ప్రధానంగా జిల్లాలో 67,000 మందికి కౌలు రైతులకి కౌలు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంటే ప్రస్తుతానికి 20,000 లోపు మాత్రమే మంజూరు చేశారు. కృష్ణవేణి డిగ్రీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని కాలేజీ పీడీ ఈదర ఆదిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు పాల్గొని విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడారు. మేజర్ ధ్యాన్ చంద్ హాకీ క్రీడలో అతి ముఖ్యుడని, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నామని తెలియజేశారు. క్రీడలంటే కేవలం ఆటలే కాదు, జీవితానికి అనుసంధానమైనటువంటి గెలుపు, ఓటమి, ధైర్య సాహసాలకు ప్రతీకలని, దీని ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇసంపాలెం పంట కాలువలో చెత్తను తొలగించిన ఎమ్మెల్యే చదలవాడ. తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా నరసరావుపేటలో తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసిన ఎమ్మెల్యే చదలవాడ కూటమి నేతలు.
నర్సరావుపేట శ్రీనాథ సాహితీ పరిషత్ ఆంధ్ర చైతన్య గ్రూప్ ఆధ్వర్యంలో గిడుగు రామమూర్తి 163వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. నర్సరావుపేటలో విద్యాశాఖ వారి కార్యాలయంలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్సరావుపేట పాలపాడు రోడ్డు సాయి గ్రీన్ ఫీల్డ్ అపార్ట్మెంట్లో 27 లక్షల రూపాయల నోట్లతో గణనాథునికి అలంకరణ, బారులు తీరిన భక్తులు. కాకతీయ నగర్లో శుక్రవారం మహిళలచే అమ్మవారికి కుంకుమ పూజను ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక ముట్టిపడేలా బరంపేట శిశుమందిర్ రోడ్లో మహిళల కోలాటంతో కోలాహలంగా గణనాథుని వేడుకలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.